ఈరోజు మనకి రూబిక్ పిరమిడ్ ఎలా సాల్వ్ చేయాలో చూపిస్తాను. ఓకేనా? అది కూడా ఆఫ్టర్ సాల్వింగ్ ద కార్నర్స్ అండ్ సెంటర్ పీసెస్ సెట్ చేసేసిన తర్వాత మనం ఈ ఎడ్జ్ పీసెస్ ఎలా సాల్వ్ చేయాలో చూపిస్తాను. జస్ట్ 5 వర్డ్స్ యూజ్ చేస్తున్నాం మనం. ఓకే, సెర్చ్, హైడ్, ఓపెన్, మ్యాచ్ అండ్ క్లోజ్. ఓకే, ఫస్ట్ ఏదైనా సరే ముందు మనం ఈ ఎడ్జ్ పీస్ తీసుకుంటాం. కింద ఉన్న ఎడ్జ్ పీస్ని సాల్వ్ చేసుకోవాలి. సో ఈ డౌన్ లేయర్ మనకైనా బాటమ్ లేయర్ అనేది ఫినిష్ చేసుకోవాలి. ఇక్కడ ఏ కలర్ రావాలి? ఇప్పుడు నేను రెడ్ తీసుకున్నాను. రెడ్లో ఈ ఎడ్జ్ పీస్. సో ఇక్కడ రెడ్ ఫేస్ కాబట్టి రెడ్ రావాలి, ఇక్కడ బ్లూ ఫేస్ కాబట్టి బ్లూ రావాలి. రెడ్ అండ్ బ్లూ అనేది ఎక్కడ ఉంది అనేది సెట్ చేస్తున్నాం. ఫస్ట్ వర్డ్ అది. ఓకే, సో ఎక్కడ ఉందంటే ఇక్కడ కింద ఉంది, ఇంకొక చోట. ఇక్కడ ఉండాల్సిన పీస్ ఇక్కడ ఉంది. ఓకేనా? దీన్ని పైకి తెచ్చుకోవాలి నేను ఇప్పుడు. ఓకే, చిన్న ఫార్ములా యూజ్ చేస్తాను. ఓకేనా? R1. ఓకేనా? అప్పుడు ఇదిగో రెడ్ అండ్ బ్లూ పైకి వచ్చేసింది. ఓకేనా? అది ఫస్ట్ వర్డ్. సెర్చ్ చేసుకుని మనం ఇక్కడ పెట్టాలనుకోండి. ఇక్కడ రెడ్ అండ్ బ్లూ దగ్గర సెర్చ్ చేశాను. రెడ్ ఇక్కడ పెట్టాలి, రెడ్ అండ్ బ్లూని. సో ఇక్కడ కానీ ఉండాలి ఎడ్జ్ పీస్. నేను ఈ కింద పెట్టాలనుకున్న పీసు ఇక్కడికి కానీ తెచ్చుకోవాలన్నమాట సెర్చ్ చేసి. ఓకేనా? అదే ఫేస్లో లెఫ్ట్ ఆర్ రైట్లో ఉండాలి. నెక్స్ట్ కండిషన్ ఏంటి? హైడ్ అంటే కింద ఉన్న కలర్ ఫేస్ చేస్తామో అది హైడ్ అవ్వాలి. ఇక్కడ బ్లూ కలర్ కదా, బ్లూ కార్నర్ సెట్ చేసాం. సో ఇది బ్లూ కలర్. సో ఈ రెడ్ అండ్ బ్లూ పీస్ దగ్గర బ్లూ కలర్ని హైడ్ చేయాలి. ఇది ఇక్కడ ఉంది, రెడ్ అండ్ బ్లూ. ఓకే, నాకు వచ్చేసి రైట్ సైడ్ ఉంది, మీకు చూపించడానికి ఇలా చూపిస్తున్నా. రైట్ సైడ్ ఉంది. అలాగే నెక్స్ట్ కండిషన్ హైడ్. ఈ కింద ఉన్న కలర్ హైడ్ అయిపోవాలి. ఇది హైడ్ అంటే ఎక్కడికో తిప్పేయడం కాదు, ఈ లెఫ్ట్ ఆర్ రైట్లో. అదే చూడండి, ఇలా ఉందనుకో, ఇది కనిపించేస్తుంది. అదే జస్ట్ ఇలా తిప్పితే ఇక్కడే ఉంటుంది, హైడ్ అవుతుంది. అది హైడ్. ఓకేనా? ఇక్కడే ఉంది, హైడ్ అయ్యింది. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఓపెన్ అంటే ఏమీ లేదు, కావాల్సిన పీస్ ఇక్కడ ఉంది కాబట్టి దాని ఆపోజిట్ సైడ్లో కింద నుంచి ఇలా పైకి అనాలి. అదే ఓపెన్. ఓకేనా? ఓపెన్ మనకు కావాల్సిన పీస్కి ఆపోజిట్లో కింద నుంచి పైకి అనాలి. నెక్స్ట్ మనకు కావాల్సిన పీస్ని ఇలా ఓపెన్ చేసిన వైపు తిప్పుకోవాలి. అప్పుడు ఇక్కడ మ్యాచింగ్ అవుతుంది. ఇవి రెండు మ్యాచ్ అవుతాయి. అదే మ్యాచ్. నెక్స్ట్ వర్డ్ ఏంటి? క్లోజ్ కదా.